మంకమ్మతోటలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మందిరంలో ఉన్నాం. ఈ మందిరంలో ప్రతి పౌర్ణమి రోజు స్వామివారి వ్రతాలు చేస్తుంటారు. అదే కోణంలో ఏదైతే మందిరం స్థాపించారో అప్పటి నుంచి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చెప్తుంటారు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు వందలకు పైగా నోముకుంటున్నారు. అదే కోణంలో మనతో మాట్లాడుతున్న ఆలయ అర్చకులు ఉన్నారు. చెప్పండి పంతులు గారు. దయేదత్యం గుణాతీతం గుణత్రయాసమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సాపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మణ్యరై పూజితం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి అభయాంజనేయ వారి దేవాలయం రామ్నగర్ కరీంనగర్ యందు గత 22 సంవత్సరములుగా ఆలయం ప్రతిష్ట జరిగి 22 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా ప్రతి పౌర్ణమి రోజు అంతేవిధంగా భక్తుల కోరిక మేరకు కూడా ఏ రోజంటే ఆ రోజు కూడా సామూహికంగా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి పౌర్ణమి రోజు అయితే విశేషంగా దాదాపు ఒక 40-50 జంటల వరకు వ్రతం చేసుకుంటాయి. కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా 3 బ్యాచ్లుగా సామూహికంగా వ్రతం చేస్తాం. కార్తీక మాసం అంతా కూడాను ప్రతిరోజు కూడా 50-60 వ్రతాలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి పౌర్ణానికి కూడా ఆలయం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ విశేషం ఏమిటంటే కొంతమంది భక్తులు ప్రతి నెల కూడా వాళ్ళు మొక్కుకొని ప్రతి నెల కూడా వ్రతం చేసుకోవడం జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ భక్తులకు విశేషం ఏంటంటే ఇక్కడ ఏ కోరిక కోరుకొని మనస్సులో పండు ఆ యొక్క పీటపైన ఉంచుతారో వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అట్లా మాకు చాలామంది భక్తులు చెప్పారు. సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, అదేవిధంగా వారికైనా గృహ నిర్మాణం ఉన్నా, గృహం కావాలనుకున్నా, ఇంకెలాంటి బాధలున్నా కూడా అన్నీ తొలగిపోయి వారు అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి ప్రతిదిగా ఇక్కడ చాలామంది భక్తులు మనకు చెప్పడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.